ఇంకెవరికమ్మా? రాముకే. పొద్దు నుంచి ఇంటికి రాలే. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. నీకు తెలుసు రానంటే నాకు ఎంత ఇష్టమో. బావా వాడిని చంపడం కదా బావా, వాడు వచ్చినాక మన జోలు తీయక బావ అసలు నువ్వు. బా చెల్లె నాకేదో తేడా కొడుతుంది. ఏమైందో చెప్పన్నా. రాము రాము మీరు ఎవరికి భయపడని అవసరం లేదురా, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. ఎవరేం చేద్దారో చూద్దాం. రాము, మనం రేపే గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక. రానమ్మ, నువ్వు వచ్చేదైతే ఎవరు చూడలే కదా. ఎవరు చూడలేదు కానీ రాము, నువ్వేంది టవల్ కట్టుకొని వచ్చినావు? ఏ నీకు తెలుసు కదా రానమ్మ, నేను బతుకున్నట్టు మళ్ళీ మీ అన్న వాళ్ళకి తెలిసిన అనుకో ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఇది కట్టుకొని వచ్చిన అట్లా. సరే రాము, ఇదిగో ఇందులో నీ బట్టలు నీ చెప్పులు ఉన్నాయి, ఫోన్ కూడా ఉంది. ఎవరికి చెప్పక నీ దగ్గర పెట్టుకో ఇది. సరే రానమ్మ. రాము, ఏదేమైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోదాం. నా ఫ్రెండ్స్కి అయితే చెప్పిన ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోదాం. జరిగేదంతా చూసుకుంటే కూడా మళ్ళీ అట్లా మాట్లాడుతాను రానమ్మ, ఒకసారి నువ్వే ఆలోచించు. వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి రాము? నీ గురించి ఆలోచించి వాళ్ళని పెళ్లి చేసుకుంటా అనుకున్నా, అన్వేష్ బాబుతో కూడా ఒప్పుకున్నా. అయినా నేను చంపేద్దాం అనుకున్నావు. అట్లాంటప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించాలా? సరే రానమ్మ, కానీ నా ఒక్కంతోటి పోయేది మళ్ళీ నీ మీద కూడా వస్తుంది, ఎందుకు అవసరమా? అదంతా ఏం లేదు రాము, బతికిన ఇద్దరం కలిసి బతుకుదాం, చచ్చిపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతాం. రాము, ఎవరిని నమ్మాలో అర్థం అవుతలేదు. సురేష్ అనేతో మంచిగా ఉంటాడా? నీకేమైనా డౌట్స్ వస్తున్నాయా నీకు? అట్లేం లేదు రానమ్మ, ఇప్పుడు మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు కూడా. సరే రాము, కానీ వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయేది అన్నతో చెప్దామా లేకపోతే వద్దా? చెప్దాం రానమ్మ, మనకు సపోర్ట్ కూడా సురేష్ అన్నే ఉన్నాడుగా, మళ్ళీ రేపు మనకి ఏదైనా అయినా కూడా ఆయననే చూసుకుంటాడు మనల్ని. సరే రాము, నీ దగ్గర ఫోన్ ఉన్నట్టు ఎవరికి డౌట్ రానియకు, జాగ్రత్తగా ఉండు. నేను మధ్యాహ్నం ఏ విషయం ఉన్నా ఫోన్ చేస్తా. సరే రానమ్మ, నువ్వు ఎవరు చూడ ముందు ఇంటికి వెళ్ళిపోయిగా, నేను కూడా వెళ్తున్నా. మీకు స్పోర్ట్స్ పైన మంచి స్కిల్స్ ఉంటే మీరు ప్రిడిక్షన్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ చెప్తున్నా, అదే టరీ మ్యాచ్. టరీ మ్యాచ్ ఈజ్ ఏ బెస్ట్ గ్లోబల్ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్. కంబైన్ ఫన్ విత్ ది పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ రియల్ మనీ. జస్ట్ 1 క్లిక్తో మీరు టరీ మ్యాచ్లో రిజిస్ట్రేషన్ కావచ్చు. అండ్ దీంట్లో 5000 పైన గేమ్స్ ఉన్నాయి. దీంట్లో జెటెక్స్, రౌలెట్ అండ్ అందర్ బహర్ లాంటి ఎన్నో అమేజింగ్ గేమ్స్ ఉన్నాయి. మీరు ఈ గేమ్స్ ఆడుతూ ఎంటర్టైన్ అవ్వచ్చు, రిలాక్స్ కావచ్చు అండ్ మనీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మీరు జస్ట్ 200 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఇన్స్టాంట్ గేమ్స్ లైక్ ఏవియేటర్ లాంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ప్లే మ్యాక్సిమైజ్ యువర్ బెట్ అండ్ విన్. జస్ట్ 2 clicks టు ఎర్న్ మోర్ మనీ. దీంట్లో విత్డ్రాస్ అండ్ డిపాజిట్ అనేది చాలా వేగంగా జరుగుతాయి. విన్ టుడే అండ్ గెట్ యువర్ మనీ ఇమీడియట్లీ. అంతేకాకుండా దీంట్లో అన్ని పేమెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ నా లింక్ తో మీరు ఈ అప్లికేషన్ రిజిస్టర్ అవుతే మీకు 1,05,000 వరకు బోనస్ పొందవచ్చు. అంతేకాకుండా యు గెట్ మోర్ విఐపి ఆఫర్స్. నా కామెంట్ సెక్షన్ లో ఈ అప్లికేషన్ లింక్ పిన్ చేసిన. సో ఇన్స్టాల్ టరీ మ్యాచ్, విన్ బిగ్ అండ్ హ్యావ్ ఎ ఫన్ నౌ. దీంట్లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఆడండి. బామ్మర్ది, రామ్ గాన్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం రాలే బావ, ఇంకా ఎట్లా వాడు బాయిలో ఊపడతలేడు, ఇటు నాకు కూడా ఎవడు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. వాడు బాయిలోకి తప్పించుకున్నట్టే అంటావా? అవును బావ, నా కొడుకు తప్పించుకున్నట్టున్నాడు. బావా నా కొడుకును చంపినాక ఈ తోటనే పాతి పెడితే అయిపో బావ, వేస్ట్గా బాయిలు తీసుకుపోయేసినాం. మనం ఇట్లా జరుగుతామని చెప్పేసి అనుకున్నాం. సందీప్ వాడిని చంపినాక ఆ బాయిలు ఎత్తే ఆ బాయిలో దునికి చచ్చిపోయినా అని చెప్పేసి క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఇట్లా జరుగుతుంది అనుకోలే. ఇదంతా పక్కన పెట్టు, కానీ ఇంట్లో రానేమైనా టెన్షన్ పడ్డట్టు అవుపడుతుందా? చెల్లి అయితే ఇంట్లో ఏం టెన్షన్ పడతలేదు కదా బావ, నార్మల్గానే ఉన్నది కాదు. బామ్మర్ది,
రాణి ఏం టెన్షన్ పడతలే అంటే కంపల్సరీ రాముగాడు బతుకున్న విషయం రాణికి తెలియాలి, లేకపోతే ఇప్పటికే టెన్షన్ పడి మొత్తం ఆగం చేసు. సో నాకు తెలిసి రాము, రాణి, సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో నాటకం ఆడతాళ్ళు. ఇట్లా చేసి మనం రాముగాడు ఎక్కడో కనిపెట్టాలి. అవును బావా, నేను ఇట్లా ఆలోచించలేదు. సందీప్, రాముగాడు మన ఊరు వదిలిపెట్టి మన మీద భయంతో ఎక్కడికన్నా పారిపోతానో ఏం కాదు, మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ వాడు మన ఊర్లోనే వండుకుంటా రాణి, సురేష్, ఈ రాము వీళ్ళు ముగ్గురు కలిసి ఏమన్నా కథలు పడతాను అనుకో, మొత్తం మొదటికే మోసం వస్తుంది. ఇక అవును బావా, నా కొడుకు మాత్రం ఊళ్ళో తెలిసిందనుకో ముక్కలు నరుకుదాం అంతే. సందీప్, ఇక ఇట్లయితే కుదరదు ముచ్చట. సరే ఇంటికి పోదాం, ఇంటికి పోయి రాణి బిహేవియర్ ఎట్లున్నది అని చెప్పేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు మనకు రాముగాడు మన ఊర్లో ఉన్నాడా, వాడు బతుకున్నాడా, సచ్చిందా అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. సరే బావా, ఇంటికి పంపా. రాముగా ఎటుపోయినవరా పొద్దునే? పటేలా రానమ్మ బట్టలు ఇస్తా అంటే పోయి అక్కడ ఎట్ల కొట్టంగా అడిగి తీసుకొని వస్తాను. అరే అసలే ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు, ఇలా నువ్వు చూస్తే ఎట్లుంటారా బయట? నాకు చెప్తా, నేను తీసుకొని వస్తాను కదా. పొద్దున లేచి చూసే వరకు నువ్వు లేవుగా పటేలా, అందుకే నేను పోయి తీసుకొని వచ్చినాయిగా. సరేరే రాము, వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడుకున్నారా నీ గురించి? ఏమో పటేలా, అవన్నీ నేనేం అడగలే. నాకు ఇక బట్టలును చెప్పులు ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చింది. సరేరే రాము, ఈ ఊళ్ళో నుంచి హైదరాబాద్ పోయేదాకా ఇంట్లో నుంచి ఎటు పోకు, నీకేమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తా. సరే పటేలా, రానమ్మ ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ పోతా అంటుంది మరి. అవునరా రాము, మీరు ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మీకే మంచిది. సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే పటేలా. ఈ పొలం పనులు ఎక్కడనే ఉన్నాయి, రాంగాడు ఎడిపోయిండో ఏం కాతో ఎవ్వలేం చెప్తలేరు. ఏమైంది బిడ్డ, రాంగాని ఫోన్ కలుస్తుందా? ఈ పొలం పనులు ఎక్కడనే ఉన్నాయి. లేదమ్మా, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉన్నది, కలుస్తలేదు. ఎట్లా బిడ్డ, మరి పొలం పనులు ఎవరు చూసుకోవాలి, అన్నేమో పట్టించుకుంటలేడా? అదే అమ్మా, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. రాము చెప్ప చేయకుండా ఎడిపోయిండేమో. ఎట్లా బిడ్డ, రాంగాడు ఎడిపోయిందన్న సంగతి అన్నకు చెప్పినావా మరి? అన్న అసలు నాతో ఎప్పుడు మాట్లాడుతున్నాడమ్మా? అసలు ఇంటికి వస్తున్నాడా అన్న? ఎట్లా బిడ్డ, నీ పెళ్ళేమో దగ్గరకు వచ్చింది, ఆ పొలాలేమో పుట్టకొచ్చినాయి. నేను పోయి చూద్దామా అని అంటే నాకు అవ్వ పానం మంచికలేదా? కొడుక, రాంగానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, మరి మీరు ఎటన్నా పంపించిండ్లా వాడిని? నేను ఎక్కడికి పంపిస్తామ్మా వాడిని, వాడు ఎటువంటి నాకు తెలియదు. మరి నీకు తెలియదా? వానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావట్టే, నువ్వు తెలియలేదు అనబట్టి మరి ఎటుపోయినట్టు వాడు? అత్తమ్మ, మరి ఎటు పోయినా నీకు చెప్పే పోతారు కదా, మరి నీకే చెప్పలేదంటే వాడు ఎటు పోయినట్టు? ఏమో అల్లుడు, వాడు నాకు చెప్పకుండా చేయకుండా వాడు వేయండు, ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. అత్తమ్మ, నాకు ముందు నుంచే రాముగాని పైన డౌట్ ఉన్నది. వాడు ఎప్పుడు నాతో కలిసినా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలే అన్న, నాకు పట్నం పోబుద్ధి అవుతుంది, అక్కడ ఏదైనా పని చూసుకుంటా అని చెప్పేసి అనేటోడు. ఇక నాట్లో అయిపోయినాయి కదా, వాడు టైం చూసుకొని బయటపడ్డట్టున్నాడు. వాడు రాంగాడు అసంటోడు కాదు బిడ్డ, నాకు చెప్పండి, వాడు అసలే పోడు. మరి వాడికి ఏమైందో ఏం కథో. అమ్మా, మరి ఒక పని చేద్దామా? రాము కనబడక 2 days అవుతుంది కదా, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడదామా? చెల్లె, ఇప్పుడు కేసులు పెట్టేందుకే? బిడ్డ, రాంగాడు అవపడతలేడు, వానికి ఏమన్నా అయితే మన ఇంటి మీదకి రాదా బిడ్డ? పోయి కేసు పెట్టేద్దాం. అత్తమ్మ, నీకు నా మీద ఉన్నదా? ఇంకా 10 రోజులు అయితే మా ఇద్దరు ఎంగేజ్మెంట్ ఉన్నది, ఇంక 20 రోజులకు మా ఇద్దరు పెళ్ళి ఉన్నది. ఇవన్నీ ముందు పెట్టుకొని ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగాలి? అవసరమా ఈ పెళ్ళికి ముందుకు ఇవన్నీ? మనకు వాడు ఎట్టుపోతే మనకేంది? నువ్వు చెప్పేది నిజమే అల్లుడు, మరి రాంగాడు ఎటుపోయినట్టు? అమ్మా, మనకు చెల్లె పెళ్ళి మంచిగాడు ముఖ్యమా, రాముగాడు ముఖ్యమే? వాడు ఎడిపోతే మనకేందే? సరే బిడ్డ, మనకు పెళ్లి మంచిగా అవడే ముఖ్యం బిడ్డ. అమ్మ, పెళ్లి పనులు ఎట్లాగో స్టార్ట్ చేస్తామే. ఇప్పుడు రాముగానికి ఏమైనా అవుతుంది, మన మీదకి వస్తుంది. ఒక మాట పోలీస్ స్టేషన్లో చెప్తే ఏమవుతుంది? సంగీత, నువ్వు చదువుకున్న దానివే ఇంత తెలివి తక్కువ నా లెక్క మాట్లాడతావేంది? ఇప్పుడు నువ్వు కేసు పెడతావు రాముగాని మీద అవపడతలే అని చెప్పేసి. వాడు ఏం చెప్తాడు? ఫస్ట్ రాముగాని ఫోన్ లొకేషన్ చూస్తాడు, వాడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి చూస్తాడు. ఆ ఫోన్లో వాడు ఎవరెవరితో మాట్లాడేళ్ళు ఏందని చెప్పేసి అన్నీ చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? మన డాటానే మొత్తం బయటపడుతుంది కదా, అప్పుడు ఎవరి మీదకి వస్తుంది మళ్ళీ? అవును బావా, నేను అంతా ఆలోచించలేదు, నువ్వు కూడా చెప్పింది కరెక్టే కదా. అందుకే మనం సైలెంట్గా ఉందాం, సరేనా? అత్తమ్మ, పెళ్ళయ్యే వరకు రాముగాని ముచ్చట తీయకుల్లి. వాడు ఎటన్నా పోతే వాడు బతుకుతాడు, అక్కడ ఉంటేనో మన దగ్గరికి వస్తాడు. పెళ్ళి అయితే మంచిగా కానీ ఫస్ట్. సరే అల్లుడు. అత్తమ్మ, మరి ఇక బంగారం తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా, ఎప్పుడు పోదాం? ఇక నిన్న ఇవ్వాలంటే అష్టం అవ్వాలి కాబట్టి ఆయనం. రేపని వెళ్ళినా పోయి బంగారం తీసుకుందామా? సరే అల్లుడు. బిడ్డ, బంగారం ఏమేమి తెచ్చుకుంటావో చూసుకున్నావా నువ్వు? చూసుకున్నా అమ్మా, ఏమేం కావాలో ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నా. రాని అట్లయితే ఒకసారి మా నాన్నతో మాట్లాడితే వాళ్ళ రేపని వెళ్ళి గోల్డ్ తీసుకుందాం. అమ్మా, ఆకలి అయితే కొంచెం అన్నం పెడుతురావే.
రాణి నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ కూర్చో. సరే బావా. రాణి దివ్య హాస్టల్కి వెళ్ళే ముందు మాట్లాడినా జాబ్ చేయను ఏం చేయను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నావంట కదా. అవును బావా, జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, ఇక పెళ్ళి చేసుకుంటాం. సరే రాణి, ఇన్ని రోజులు జరిగిందంటే ఏదో జరిగిపోయింది, ఇక అవన్నీ మర్చిపో, ఇవి ఏం పట్టించుకోకు. మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మంచిగా చూసుకుంటా, నేను ఎట్లాంటి ఇబ్బంది పెట్టాను సరేనా. ఈ రాముగా లేడు, ఈ కాలేజీ, ఈ జాబు, ఇవన్నీ నువ్వు ఏం మనసులో పెట్టుకోకు, అవన్నీ మర్చిపోయి మంచిగా ఉందాం మన ఇద్దరం. ఇప్పుడు ఎందుకంత అట్ట మాట్లాడుతున్నావు బావా? పెళ్ళి చేసుకుంటానని చెప్పినా కదా. అట్లా ఎందుకు మాట్లాడతాను అంటే రాణి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేదని చెప్పేసి అనుకుంటుంది, కానీ అది కళ్ళు మూసుకున్న సంగతి మర్చిపోతుంది. అట్లనే మనం చేసే పనులను ఎవ్వరు చూస్తలేదని చెప్పేసి అనుకుంటాం, కానీ అందరికీ తెలుసు. అందుకే చెప్తానా, నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మంచిగా మనం మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉందాం, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు ఈ కంచెల్ని. నేను ఇంటి వెనక్కి వస్తాను, నాతో మాట్లాడతా, రేపా ఎల్లుండా మరి గోల్డ్కి ఎప్పుడు పోయామని చెప్పేసి అడిగి నీకు కన్ఫర్మేషన్ ఇస్తా. గోల్డ్ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక రోజు పోయి షాపింగ్ చేద్దాం. సరే బావా, ఇంట్లోకి వెళ్దాందా. ఇంట్లోకి ఎందుకు రాని, ఈ చెట్టు కింద చల్ల ఉన్నది, ఇన్నే కూర్చుంటా. నేను వెళ్తా మరి లోపలికి. సరే లోపల కూర్చోప్ప. హలో రాము. హలో రానమ్మ. ఏం చేస్తున్నావు రాము? ఏం లేదు రానమ్మ, ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుంటానా. ఇప్పుడే నీ గురించి ఇంట్లో డిస్కషన్ అయింది రాము. అవునా, ఎందుకు రానమ్మా, ఏమైంది? అమ్మ నువ్వు కనబడతావులని బాధపడుతుంది. అప్పుడే అన్వేష్ బావను అన్నయ్య వచ్చింది. ఏమంటారు రానమ్మా మరి వాళ్ళు? నీకు ఇక్కడ పనిచేసేది ఇష్టం లేక వెళ్ళిపోయినావు అనేసి కవర్ చేస్తారు వాళ్ళు. అగో చూసినావా రానమ్మా, వాళ్ళు ఎట్లా అబద్ధాలు ఆడతాళ్ళు. అవును రాము, వాళ్ళు ఏమంటారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేస్తా అని చెప్పిన, భయపడ్డారు వాళ్ళు. అవునా రానమ్మా, మరి ఎట్లా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది రాము, ఏమైనా సరే ఇవాళ సాయంత్రం వెళ్ళిపోవడమే. సరే రానమ్మా, సాయంత్రం పోదాం. నేను అట్లనే సురేష్ అన్నతో కూడా మాట్లాడినా. అవునా రాము, సురేష్ అన్న ఏమంటాడు మరి? సురేష్ అన్న మనకే సపోర్ట్ ఉన్నారు రానమ్మా, మీరు మంచిగా పెళ్లి చేసుకోండిరా, మీరన్నా హ్యాపీగా ఉంటారని అంటాడు. సరే రాము, ఇక్కడ అన్వేష్ బావేమో బంగారం షాపింగ్ అని ఏదేదో మాట్లాడతాడు. సరే రానమ్మా, ఎక్కువసేపు ఫోన్ కూడా మాట్లాడద్దు, మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. మనం సాయంత్రం మాట్లాడుకుందాం ఇక. ఓకే రాము, నేను ఏ విషయమైనా నీకు కాల్ చేసి చెప్తా, జాగ్రత్త. సరే రానమ్మా. బామ్మర్ది, సురేష్ గారు మన కాంచెల్లి నిన్న పీన కాంచెల్లి ఇప్పటివరకు మనకు ఫోన్ చేయలే, మనని కలవలే. నాకు ఎందుకో సురేష్ మీదే డౌట్ కొడుతుంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయి రాముగా ఉన్నాడు చూద్దాం వాళ్ళ ఇంట్లో. అవును బావ, నాకు కూడా అదే డౌట్ కొడుతుంది, పోయి చూద్దాం. సందేహ్, ఒక్కవేళ రాముగాడు కనుక సురేష్ గారి ఇంట్లో ఉన్నట్టు మనకు తెలియాలి, అమ్మతోడు రాము గారిని అక్కడికక్కడనే అడ్డంగా నడుపుతాం మన ఇంట్లోనే. అంతే బావా, ఆ సురేష్ గారిని కూడా అసలే వదలదు. అవును బామ్మర్ది, కానీ ఒక్కవేళ రాముగాడు సురేష్ గారి ఇంట్లో లేకపోతే మరి ఏం చేద్దాం? ఏమున్నది బావ, చెల్లె పోయినా సురేష్ గారినో కన్నేసి ఉంచుతాం, వాడు ఎక్కడనో తెలుస్తుంది. సరే బామ్మర్ది, పోయి ఆ సురేష్ గారి ఇంట్లో చూద్దాందా. బాబా అమ్మా, సురేష్ అన్న ఇంటికి పోతా, నేను వెంటనే రాముకు ఫోన్ చేసి చెప్పాలి. ఏంది రాము ఫోన్ ఎత్తలేడు? సురేష్ అన్న కన్నా చేద్దాం. హలో చెల్లె. హలో అన్న, ఎక్కడున్నావు అన్న? ఇంట్లోనే ఉన్నా చెల్లె, ఏమైంది? అన్న ఇప్పుడే మా అన్న బావ మాట్లాడుకున్నారు, రాము మీ ఇంటికాడ ఉన్న డౌట్ వచ్చింది, వాళ్ళు వస్తారు అన్న. ఏం చెల్లె, ఏం మాట్లాడతానవే? నిజమన్న, వాళ్ళు బయలుదేరిళ్ళు, రాముని ఇంటి నుంచి ఎక్కడికైనా పంపి. సరే చెల్లె. అరే రాము, రాము లేరా? ఏమైంది పటేలా? అన్వేష్ బాబు నువ్వు సందీప్ వాళ్ళ ఇంటికి వస్తాలట, నువ్వు తొందరగా ఎట్లా వెళ్ళిపోరా. అరే నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రా, తొందరగా వెళ్ళిపోరా.
పటేల్ వాళ్ళిద్దరు బండి మీద వస్తారు. అవునారా రాము? అరే నువ్వు ఆ బాత్రూంలో దాక్కోపోరా. సురేష్ సురేష్ వస్తా బా. నమస్తే సురేష్. ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడే వచ్చినాం. ఏమ్రా సురేష్, ఎటు గంట టైంలో వండుకున్నావు? ఏం లేదురా, ఇందాకనే పొలం కాడికి వేసిన కాలు గుంజినట్టు అయితే పనుకున్నా. అవునా సురేష్, మరి పొలం పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? కలుపుడు మొత్తం అయిపోయిందా? కలిసిన మొత్తం అయిపోయింది బావా. మీరేంది ఇంత సడన్ ఇంటికి వచ్చిళ్ళు? ఏందిరా సురేష్ గట్ట మాట్లాడుతాను? నీకు చెప్పారా అన్నారింటికి చెప్పకుండా రావద్దారా? అట్లేం లేదురా సందీప్, మా ఊళ్ళో మీరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పేస్తారు కదా, మరి ఏం పని పడ్డదా అని. పని అంటే ఏం లేదు సురేష్, నిన్న నీకు చెప్పినాం కదా రామ్ గారిని చంపి బాయిలు వేసామని చెప్పేసి. ఇద్దరం పోయి బాయిలో చూస్తే రామ్ గారు బాయిలో లేడు. ఏమైందంటావు? ఏంది బావా, మీరే చంపి బాయిలేసి అన్నారు కదా, ఇంకా సచ్చినోడు ఎట్టిపోతాడు బాయిల నుంచి వెళ్ళి? అదే మాకు అర్థమవుతలేదు సురేష్. వాడు ఒకవేళ బాయిలోకి వెళ్ళి బయటకు వచ్చినా కూడా ఊర్లో అటు ఇటు తిరుగుతుంటే ఎవడో ఒకరు చూసి మాకు చెప్తాడు. ఇప్పటి వరకు మాకు ఎవ్వరు చెప్పలేదు. మరి వాడు ఎటు పోయిందంటావు, ఏమైందంటావు? నీకన్నా తెలిసిందా? మతలా వచ్చింది ఏమన్నా? ఏమో బావా, మీరు చెప్పిన తర్వాత నేను కూడా పొలం సైడ్ వెళ్ళినా పొలం అంతా చూసుకొని వచ్చిన. నేను కూడా అది పట్టించుకోలేదు. ఎట్లా మరి వాడు సచ్చినట్ట బతికినట్ట? మరి బాయిల్ని ఎక్కడ నిరకపోయినా వాడు ఏది తెలుస్తలేదా? ఏమోరా సందీప్, నాకేం తెలుసురా. సందీప్, నువ్వు అన్నట్టు వాడు కనుక ఆ బాయిల్ని ఇరుక్కపోతున్నావు ఏం కాదు. ఒక్కవేళ నా కొడుకు అల్లకెళ్ళి బతికి బయటపడ్డాడు అనుకో, వాడు ఎక్కడ ఉన్నా సరే వాడిని ఉరికించుకుంటా చంపి ఇప్పుడు అదే తోటలో పాతి పెడతాం. ఇక ఇంకేంది సురేష్ విశేషాలు? చెప్పాలి. నువ్వే చెప్పాలా బావా. ఏమున్నది, ఇక దేవుని దయ వల్ల ఈ 10 రోజుల్లో రాణి పెళ్ళి అయిపోయింది అనుకో, ఇక అంతా మంచిగా ఉంటుంది. ఓకే బావా, చేద్దాం. బావా నువ్వేం రంది వాడకు, ఎవడడ్డం వచ్చినా నీ పెళ్లి చేసురే. బా 2 నిమిషాలు కూర్చోని బాత్రూమ్ వేస్తా. అరే సందీప్, బాత్రూంలో నీళ్ళు లేవురా, 2 రోజులు అవుతా నేను అల్లరాక. ఏందిరా సురేష్ నిలుచుకోవారా? ఇట్లయితే ఎట్లరా? కొత్తిల్లు కట్టుకోవారిగా? ఇక చెల్లె పెళ్ళి ఉన్నది కారా, చెల్లె పెళ్ళి అయిందంటే ఇల్లు కట్టేస్తా. సరేరా బావా, మనం బయటకు పోం పైగా. మో పాటేలా కొంచెం అయితే వాళ్ళకి దొరుకుతా అంటే. అవునరా రాము, మీరు ఇక్కడ నుండి ఇక మంచిది కాదురా. అవును పాటేలా, అందుకే ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతా అనుకున్నాం కదా. అవునరా రాము, మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని బతకనియ్యారు. ఇక మీరు సాయంత్రం వెళ్ళిపోండి. ఇక అక్క. అరే తమ్ముడా, అంత మంచిగానారా? చాలా రోజులకి ఇంటికి వచ్చినావు. బాగున్నాక్క, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా తమ్ముడా. బిడ్డ మామంచుండి కొన్ని మంచిలు పట్టుకరా. ఆ చేయి నొప్పి ఎత్తున్నా అక్క, తక్కువైందా? ఇప్పుడు కొంచెం తక్కువైంది తమ్మి, కొంచెం నొప్పి ఉన్నది. మామయ్య బాగున్నావా? బాగానే ఉన్నా కోడలా. అరే తమ్ముడా, అల్లంతోటి మాట్లాడినా బంగారం షాపుకి పోయి బంగారం తేవాలి. బంగారం గురించి మాట్లాడాల్సిన అక్క, రేపు పొలం పనులు ఎల్లుండి పోయి తీసుకుందాం. సరే తమ్ముడా, అట్నే ఒక్కరోజు పోయి బట్టలు తీసుకుందాం. సరేనక్క, నీ పొలం పనులు అయిపోయినా? కలుసుడు అయిపోయిందా పొలం? ఆ కలుసుడు అయిపోయింది, కానీ రాంగాడు ఎక్కడ వెండో ఏం కథ తమ్మిది అసలే తెలుస్తలేడు. వాడు ఎటువైనా మరి పొలం పనులు ఎవరు చూసుకుంటారు? ఏమో తమ్ముడా, ఫోన్ చేస్తే సిచ్చాపత్తాంది, నిన్నటి నుండి ఇంటికి అత్తలేడు వాడు. వాడు ఏం పని గురించి పోయిండో అక్క, వాడే అత్తడిసి. చిన్నప్పటి సంది వాడు నా చేతుల మీద వెళ్ళాడో తమ్ముడా, వాడు ఎక్కడి పోయిండో నాకు అదే రంది అవుతుంది.
చెల్లె నువ్వు వచ్చే ఎవరు చూడలే కదా. ఎవరు చూడలేదన్నా, మామే ఇంటికి వచ్చిండు. మామేను అమ్మ మాట్లాడుకుంటాను ఇంటి వెనకాల నుంచి వచ్చేసిన నేను. అవునా రానమ్మ, నువ్వు టైంకి ఫోన్ చేసినావు కాబట్టి బతికిపోయినావు, లేకపోతే అన్వేషణకు సందీప్ అన్నకు దొరికేవాళ్ళం. అవును రాము. సురేష్ అన్న, మేము తొందరగా హైదరాబాద్ వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు. అవును చెల్లె, మరి పట్టిన వచ్చిన చెల్లె బట్టలు ఇట్లా తీసుకొచ్చుకోలే. ఇక బట్టలు తీసుకొచ్చేంత టైం లేదన్నా, ఆగమాగం వచ్చేసిన. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, హైదరాబాద్కి వెళ్ళాక రాము నేను తీసుకుంటాం బట్టలు. రానమ్మ, తొందరగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో, మళ్ళీ మీ అన్న వాళ్ళకి ఇట్లా ఫోన్ చేస్తే డౌట్ వస్తుంది వాళ్ళకి. సురేష్ అన్న, ఇక మేమిద్దరం వెళ్ళిపోతాం. సరే చెల్లె, మీరు ఇద్దరు వెళ్ళడానికి నేను వచ్చా బస్ ఎక్కిస్తావు బస్ స్టాండ్లో. అమ్మా చెల్లింటిలో ఎటువైందే? ఏమో బిడ్డ ఎడివేందో, ఇప్పుడు మామయ్య ఎత్తనే మామయ్యతో మాట్లాడుకుంటూ ఉన్నా, నేను చూడలే. అమ్మా ఏంది చెల్లి ఇప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది? చిస్సా పత్తాందా? మరోసారి చేసి చూడు బిడ్డ. స్విచ్ ఆఫ్ అవుతుందమ్మా, ఎటువైనట్టే ఇది? ఏమో బిడ్డ ఎడిపోయింది మరి అది. రాము, నేను బస్సు ఎప్పుడు అడిగేస్తా. సార్ హైదరాబాద్ బస్సు ఎప్పుడు వస్తే? ఓకే సార్. రాని